వెల్కమ్ బ్యాక్. ఆగస్టు 1న ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మండలపాలెం గ్రామస్తులు భూములు కోల్పోయారు. ఆర్&ఆర్ ప్యాకేజ్ కోల్పోయామంటూ కొందరు రైతులు ఆరోపించారు. వలసల పేరుతో సుమారు 74 మందిని ఆర్&ఆర్కు అనర్హులుగా అధికారులు గుర్తించారని బాధితులు వాపోయారు. తమను నమ్మించి మోసం చేశారని నిలువ నీడ లేకుండా పోయినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములను త్యాగం చేసిన వారికి ఉచిత విమాన ప్రయాణం అనే ప్రభుత్వ ప్రకటనను కొందరు స్వాగతిస్తుంటే ఇళ్ల స్థలం ఇస్తే చాలని మరికొందరు రైతులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. భోగాపురం ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చే రైతుల పరిస్థితి ఇప్పుడు అధ్వాన పరిస్థితిగా ఏర్పడిందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఈ కౌలువాడ పంచాయతీ నుంచి మరడపాలెంకు అలాగే 4 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి దాదాపుగా ఈ రైతులందరూ భూములు ఇచ్చారు. అయితే భూములు ఇచ్చిన వాళ్ళకి పునరావాసం కల్పించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు కొంతమేర వెళ్ళి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. కౌలువాడ పంచాయతీ మరడపాలెంకు సంబంధించినటువంటి గ్రామస్తులకి పునరావాసం వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? వీళ్ళకి వీళ్ళు యాంకర్కి వచ్చే టైంలో వీళ్ళు వలస వెళ్ళిపోయారు సార్. వీళ్ళకి మెసేజ్ ఇవ్వలే, మాకు అంతగా అవగాహన లేక మెసేజ్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లేరనేసి రాసుకుని వెళ్ళిపోయారండి. ఇక్కడ నాన్ లోకల్ అని రాసుకుని వెళ్ళిపోయారు సార్. అంటే మాకు అంత వాళ్ళకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. యాక్చువల్గా వచ్చారు అక్కడ విలేజ్ విఆర్ఓ, మా విఆర్ఓ కాకుండా పక్క విలేజ్ నుంచి విఆర్ఓలు తీసుకొచ్చి రాసుకుని వెళ్ళిపోయారు. ఇలాగని చాలామంది మించి ఒక 74 మంది వలస ఇళ్ళు ఉన్నారు సార్. వీళ్ళు 74 మంది కూడా గవర్నమెంట్ వచ్చాక ఏదో ఇస్తారని ఆస్తూ ఉన్నాము. అంతకుముందు కూడా మేము చాలా పోరాడినా సరే కానీ ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. ఈలోగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు స్పందించలేదు. సర్లే ఏదో మా కూటమి ప్రభుత్వం వస్తుంది కదా, మన బాధలే చెప్పుకుందాంలా అనుకునే టైంకి సారు నరేంద్ర మోడీ గారి వాళ్ళ ఓపెనింగ్ 1వ తారీఖున వస్తుందనేసి జనాలు కూడా ఆయన ఏదో మంచి చేస్తున్న ఆస్తో, అలాగే మా కూటమి ప్రభుత్వం సీఎం గారు కూడా మంచి మనసు ఆలోచిస్తారని ఆస్తో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది సార్. యాక్చువల్గా అయితే మీకు వీళ్ళు ఇంటి పనులు ఇల్లు కూడా తీసుకున్నారు, భూమి కూడా తీసుకున్నారండి. ఒకళ్ళు గవర్నమెంట్ తలుసుకుంటే ఏముంది ఇస్తారులేండి ఏముంది అనేసి మీ ఆస్తో వీళ్ళు వచ్చారు. దానికి ఏమైనా పెద్ద మనసుతో స్పందించి ఆయన కూటమి ప్రభుత్వమైనా పెద్ద మనసుతో స్పందించి ఏమైనా చేయగలిగితే చాలా ఆనందం సార్. అంతకు మించి ఇంకేం లేదు సార్. అది చెప్పండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ ఏమైతే ప్రారంభమైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే మెండుగా వస్తాయని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం మీకు ఇల్లు స్థలాలు కూడా లేదు. ప్రస్తుతం మీరేం చెప్పదలుచుకుంటున్నా, మీ పరిస్థితి ఏముంది, ఎలా ఉంది? ప్రజాప్రతినిధి కావచ్చు, అధికారులు కావచ్చు, మీకు ఏం చెప్తున్నారు ఏంటి అసలు? అభివృద్ధి అయితే చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం కానీ అప్పుడు అక్కడ మోదీ గారు కానీ అభివృద్ధి చాలా బాగుందండి. అంటే గత 5 సంవత్సరాల ముందు మా ఇల్లు పోనీయండి, మా భూములు కూడా గవర్నమెంట్ ఎయిర్పోర్ట్కి యాన్వర్ చేసాను. దేనివల్ల అంటే మాకు ఇంటికి ఇల్లు ఇస్తారని 5 సెంట్లని R&R ప్యాకులు ఇస్తారని అంటే వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిన టైంలో మేము వలసలోకి వెళ్ళిపోయాను. కూలి పని చేసుకొని బతుకు తెరుగు నుంచి వెళ్ళిపోయాను. ఆ టైంలో ఎంక్వైరీకి వచ్చినప్పుడు మేము లేని టైంలోని ఈ ఊళ్ళో కొంతమంది లోకలు అలా అక్కడికి వెళ్ళిపోయారు అని రాయించారండి. అయినా సరే మాకు అక్కడ ఇల్లు ఉన్నాయండి, ఎయిర్పోర్ట్కి ఇచ్చిన ఇల్లు ఉన్నాయి, ఇంటి కట్టిన పన్ను బిల్లు ఉంది, కరెంటు బిల్లు ఉంది, భూములు ఇచ్చినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. వాళ్ళు అకౌంట్ డబ్బులు వేయడం బ్యాంకుల్లోని గట్టాయని, కాకపోతే ఇల్లు స్థలాలు రాలేదండి. R&R ప్యాకులు అన్నది మాకు ఇంచుమించు ఒక 74 మంది దాకా రాలేదండి. చెప్పండి అమ్మా, మరోవైపు మీ భూములు ఇచ్చిన రైతులకి, రైతు కుటుంబాలు విమానం ఎక్కిస్తాము ఉచితంగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మీరేమంటారు అసలు? మమ్మల్ని విమానం ఏమి ఎక్కించొద్దు కానండి, మా కాడ తీసుకున్న ఇల్లు జాగాలు అయ్యి మాకు ఇస్తానన్నది మాకు ఇచ్చేస్తే మేము ఆ కొంప కూడా కట్టుకొని అందులో ఉంటాం. మా కొంప కూడా మేము కట్టుకొని అందులో ఉంటాం. ఇప్పుడేమో అద్దెలకు ఉండలేకపోతున్నాం. ఏదో మా కడుపుకు పొట్టలక దేశాలంటే వెళ్ళిపోయాము. వెళ్ళి వచ్చామన్నప్పటికీ మేము వచ్చినప్పటికీ రాసుకొని వెళ్ళిపోవడం వల్ల మాకేమీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ లేరు, వలసలో ఉన్నారు, వాళ్ళు ఎవరు లేదు అని ఊరు పెద్ద మనుషులు కొందరు మా పేర్లు తీసేశారండి. చేసి అనేసానంటే మా ఇల్లు కాడ ఉండి ఫోటోలు తీసుకొని ఇచ్చామండి. మీ ఇల్లులు మీకు వస్తాయమ్మా, మీకేమీ బాధ లేదు అది ఇది అని చెప్పి మా ఇల్లులు ఒకళ్ళన్నీ తీసుకున్నారండి. భూములు పుట్టలన్నీ తీసుకొని ఇంతవరకు మా భూముల గురించి మా భూముల గురించి పోయి మా ఇల్లు మాకు ఏదైనా ఇల్లు ఇస్తే మాకు ఇస్తానండి ఇస్తే మట్టుగా
మేము అదే సంతోషిస్తామండి. ఇప్పుడు చిన్న ఇల్లు తీసుకొని మళ్ళీ మాకు తిరిగి మాకు ఇల్లు ఇవ్వడానికే ప్రభుత్వం ఒప్పుకుంటలేదు కదా, ఏమని వాళ్ళకి ఎక్కిస్తారంటే మేము అలాగా నమ్ముతామండి. అయ్యే నమ్మే మాటలేనా, కాకపోతే మమ్మల్ని ఏదో ఆ ఒక నిమిషం ఊరటించడానికి మమ్మల్ని నమ్మించారు. అంటే అప్పుడు ఇల్లు తీసుకునేటప్పుడు కూడా అలాగే నమ్మించారు, మా భూములు తీసుకున్నప్పుడు అలాగే నమ్మించారు. బతకడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతామండి. వీళ్ళు అర్హులు కారు అని అంటే ఇంక మేమేం చేయగలమండి, అది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అప్పుడు కూలోనాలు చేసుకోవడానికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మాకు అది కరుణించి దయించి మాకు ఆ ఇస్తానన్న జాగా ఏదో ఇస్తానండి, ఆ ఆరండర్ ఇస్తానండి ఏదో ఇస్తే మనం ఎక్కించినంత పుణ్యం అండి మాకు. మరడపాలెం గ్రామస్తులకు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి మేము కేవలం ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళాం తప్ప మేము ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదు. అయితే మేము వాళ్ళు వచ్చేటప్పుడు లేవనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజ్ ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ భూములు త్యాగం చేసిన రైతుల్ని ఉచితంగా విమానం ఎక్కిస్తామని చెప్పేసి చెప్పటం, మరోవైపు వీళ్ళకి స్థలాలు కూడా లేవు. అలాగే మాకు ఆహ్వానాలు అందినప్పటికీ కూడా మేము ఎటువంటి ఆహ్వానాలు అందినా మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. ఇకనైనా R&R ప్యాకేజీ ఇప్పించి మాకు న్యాయం చేస్తారని ఈ కౌలువాడ పంచాయతీకి సంబంధించినటువంటి మరడపాలెం గ్రామస్తులైతే వాపోతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HMTV. వార్త ఆగదు, నిజం.